హాయ్ ఆల్ వెల్కమ్ టు బాన్ టీవీ ఛానల్. దిస్ ఈజ్ నందిని. ఎస్టర్డే పార్ట్ 2 కంప్లీట్ చేశాను కదా. సో ఈరోజు పార్ట్ 3 ఏంటంటే బ్యాంకింగ్ ఎకానమీ ఫినాన్స్ న్యూస్. అందులో ఫస్ట్ చూసినట్లయితే ఆర్బీఐ సేస్ 98.18% ఆఫ్ 2000 నోట్స్ రిటర్న్డ్. ఆర్బీఐ ఏం చెప్తుందంటే సర్క్యులేషన్లో టోటల్గా ఉన్న 2000 నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి 98.18% రిటర్న్ అయిపోయాయి అంటుంది. అంటే ఆర్బీఐకి వచ్చేసాయి అంటుంది. యాక్చువల్గా 2000 రూపీస్ నోట్స్ని ఎప్పుడు సర్క్యులేషన్ నుంచి స్టాప్ చేశారంటే ఆన్ మే 19 to 2023 ఆర్బీఐ అనౌన్స్డ్ ద విత్డ్రాల్ ఆఫ్ 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్ నుంచి తీసేసేయాలని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ అయిందంటే మే 19 2023లో ఆర్బీఐ డిసైడ్ అయింది. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే 98.18% 2000 నోట్స్ అనేవి రిటర్న్ అయిపోయాయి బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాంకింగ్ సిస్టమ్కి రిటర్న్ అయిపోయాయి అని చెప్తుంది. రిమైనింగ్ ఇంకెంత పబ్లిక్లో ఇంకా రన్ అవుతున్నాయి అంటే 6,471 క్రోర్స్ ఇంకా సర్క్యులేషన్లో ఉన్నాయని చెప్తుంది. అయితే మే 19 2023కి టోటల్ 2000 రూపీస్ నోట్ సర్క్యులేషన్లో ఎంత ఉన్నాయి అంటే 3.56 lakh crores ఉన్నాయంట. ఇప్పుడు ఎంతకు తగ్గింది అంటే ఎంతకు రీచ్ అయిందంటే ఇంకా లెఫ్ట్ 6,471 ఇంకా రన్నింగ్లో ఉన్నాయి ఇంకా అంతే. రిమైనింగ్ 98.18% అనేది ఆర్బీఐకి రిటర్న్ అయిపోయింది. ద ఫెసిలిటీ ఫర్ డిపాజిట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2000 బ్యాంక్ నోట్స్ వాజ్ అవైలబుల్ ఎట్ ఆల్ బ్యాంక్ బ్రాంచెస్ టిల్ October 7, 2023. డిపాజిట్ ఎక్స్చేంజ్ సంబంధించి 2000 రూపీస్ నోట్స్కి సంబంధించి డిపాజిట్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమన్నా ఉంటే అవి బ్యాంక్ బ్రాంచెస్లో October 7, 2023 వరకు అవైలబుల్లో ఉన్నాయంట. అవి కూడా ఏ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ ఇష్యూ చేసిన 19 బ్రాంచెస్లో. నెక్స్ట్ వచ్చేసి 2000 రూపీ నోట్ గురించి చూసుకున్నట్లయితే ద 2000 రూపీ నోట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ ఆన్ 8th November 2016. 8th November 2016లో ఈ 2000 రూపీ నోట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్బీఐ ఆఫ్టర్ ద డినామినేషన్ ఆఫ్ 500 and 1000 బ్యాంక్ నోట్స్ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ద సర్క్యులేషన్ సిన్స్ 10th November 2016. 10th November 2016 వరకు 500 రూపీస్ 1000 రూపీస్ బ్యాంక్ నోట్స్ అనేవి డిమానిటైజ్ సర్క్యులేషన్లో ఉన్న వాటిని డిమానిటైజ్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసింది 2000 రూపీ నోట్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 8th November 2016. ద న్యూ 2000 రూపీ బ్యాంక్ నోట్ 2000 రూపీ బ్యాంక్ నోట్ డైమెన్షన్స్ చూసినట్లయితే 66 mm into 166 mm మెజెంటా కలర్ నోట్. దాని కలర్ వచ్చేసి మెజెంటా అంటే లైట్ పింక్ విత్ ద ఆబ్వర్స్ సైడ్ ఫీచరింగ్ ఏ పోర్ట్రేట్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఆబ్వర్స్ అంటే ఫ్రంట్ సైడ్ మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. అశోక పిల్లర్ ఎంబ్లెమ్ ఉంటుంది. అశోక పిల్లర్ ఎంబ్లెమ్ అంటే 3 సింహాలు ఉంటాయి కదా, అది సిగ్నేచర్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ ఉంటుంది. ఇట్ హ్యాస్ బ్రెయిలీ ప్రింట్ ఆన్ ఇట్. దాని మీద బ్రెయిలీ ప్రింట్ ఉంటుంది. ఎవరి కోసం అంటే విజువల్ ఇంపేర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, కళ్ళు కనిపించిన వాళ్ళు, సో వాళ్ళ కోసం. రివర్స్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మాంగళ్యన్ మిషన్ గురించి ఉంటుంది. రిప్రజెంటింగ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ స్పేస్ మిషన్. అది ఏ మంగళ్యన్ మిషన్ అనేది స్పేస్ మిషన్కి సంబంధించి ఫస్ట్ మిషన్ అది. అండ్ ద లోగో అండ్ ట్యాగ్ లైన్ ఈ స్వచ్ఛ భారత్ అభియాన్. లోగో ట్యాగ్ లైన్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అభియాన్ అని ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ గ్రో 9.1% టు అబౌట్ 1.84 lakh crore ఇన్ ఫిబ్రవరి. జిఎస్టీ కలెక్షన్స్ అంట 9.1% పెరిగిందంట లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి, ఈ ఇయర్ ఫిబ్రవరికి చూసుకున్నట్లయితే. ఇయర్ ఫిబ్రవరి కలెక్షన్స్ ఎంత అంటే 1.84 lakh crore. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి చూసుకున్నట్లయితే 1.68 ట్రిలియన్ అంట. lakh crore అంటే ట్రిలియన్. ఇప్పుడు 1.84, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి 1.68. సో ఎంత పెరిగిందంటే ఈ ఇయర్ 9.1% పెరిగింది. జిఎస్టీ కలెక్షన్స్ జనవరి చూసినట్లయితే జనవరికి 1.96 lakh crore అంట. ఇది వచ్చేసి 12.3% పెరిగింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇన్ బడ్జెట్ ద గవర్నమెంట్ ప్రొజెక్టెడ్ అండ్ 11% ఇంక్రీజ్ ఇన్ జిఎస్టీ. బడ్జెట్లో 11% జిఎస్టీ ఇంక్రీజ్ అవ్వచ్చని ఎస్టిమేట్ చేశారు. టోటల్ జిఎస్టీ కలెక్షన్స్ ఆ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత ఉండొచ్చు అంటే 11.78 lakh crore ఉండొచ్చు అని చెప్తుంది. జిఎస్టీ గురించి చూసుకున్నట్లయితే జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1 July 2017లో ఈ ఆర్టికల్ ద్వారా అంటే 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. 1 July అందుకని 1 Julyని జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ జిఎస్టీఏ రీప్లేస్డ్ ఎగ్జిస్టింగ్ మల్టిపుల్ ట్యాక్సెస్ లెవిడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ద్వారా వేసిన ట్యాక్సెస్ చాలా ఉంటాయి. వెల్త్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అని. వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ జిఎస్టీ అనేది వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో స్లాబ్స్ ఉంటాయి. 5 డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. 0% స్లాబ్, 5%, 12%, 18%, 28% స్లాబ్స్ ఉంటాయి. ఈ స్లాబ్స్లో గూడ్స్కి ఏ స్లాబ్లో ఏ గూడ్స్ వస్తాయి, ఏ సర్వీసెస్ వస్తాయి అనేది ఉంటుంది. ఇది మొత్తం డీటెయిల్డ్గా నేను బడ్జెట్లో జిఎస్టీ టాపిక్ వచ్చినప్పుడు, ట్యాక్సెస్ దాంట్లో జిఎస్టీ టాపిక్ వచ్చినప్పుడు చెప్పాను, ఒకసారి చూడండి. హౌఎవర్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆల్కహాల్ బెవరేజెస్ అండ్ ఎలక్ట్రిసిటీ. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆల్కహాల్ బెవరేజెస్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వవు. ఇవి ఏ స్టేట్ కా స్టేట్ వీటి మీద ట్యాక్సెస్ వేసుకుంటుంది.
జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ జిఎస్టీ. దీంట్లో 33 మెంబర్స్ ఉంటారు. ఈ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ ప్రపోజల్స్‌కి సంబంధించిన అమెండ్మెంట్స్ ఏమన్నా ఉన్నా, లాకి సంబంధించి ఏమన్నా చేంజ్ చేయాలన్నా కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ తీసుకొని చేంజ్ చేస్తారు. అయితే ఈ 33 మెంబర్స్‌లో 2 మెంబర్స్ వచ్చేసి సెంటర్ నుంచి వస్తారు. 31 మెంబర్స్ వచ్చేసి 28 స్టేట్స్, 3 యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు. ద కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై, ఈ కౌన్సిల్‌కి హెడ్ ఎవరంటే నిర్మలా సీతారామన్, ఫినాన్స్ మినిస్టర్. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ. యూపీఐ పోస్ట్ 5% డిప్ ఇన్ వాల్యూమ్ టు 16.11 బిలియన్, 6.5% ఇన్ వాల్యూ ఫిబ్రవరిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఎలా ఉంది, వాల్యూ ఎలా ఉందనేది చూద్దాం. వాల్యూమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ అంటే ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్స్ అమౌంట్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ ఆ 5% మంత్ ఆన్ మంత్ డిప్. 5% మంత్ ఆన్ మంత్ అంటే జనవరికి ఫిబ్రవరికి తగ్గింది, అలా తగ్గింది అని చెప్తుంది. 5% తగ్గిందంట. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎంత ఉందంటే వాల్యూమ్ చూసుకున్నట్లయితే 16.11 బిలియన్ ఇన్ ఫిబ్రవరి ఫ్రమ్ 16.99 బిలియన్ ఇన్ జనవరిలో 16.99 ఉందంట, ఫిబ్రవరిలో 16.11 ఉందంట. అంటే 5% తగ్గింది అని చెప్తున్నారు. అయితే వాల్యూ చూసుకున్నట్లయితే ద వాల్యూ ఆల్సో డిక్లేర్డ్, వాల్యూ కూడా తగ్గింది. ఎంతంటే 6.5%. వాల్యూమ్ 5%, వాల్యూ 6.5%. ఇవి ఎంత ఉందంటే 21.48 ట్రిలియన్ అంట ఫిబ్రవరిలో, జనవరిలో 23.48 ట్రిలియన్. ద యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరి 2025, యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ చూసుకున్నట్లయితే 2025లో 575 మిలియన్ వాల్యూమ్ ఉంది, 78,446 వాల్యూ ఉందంట. యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరిలో జనవరిలో జనవరిలో ఎంత ఉందంటే 548 మిలియన్ వాల్యూము, 75,743 క్రోర్ వాల్యూ ఉందంట జనవరిలో. యూపీఐ గురించి చూసుకున్నట్లయితే యూపీఐని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎన్పిసిఐ. ఎప్పుడంటే 2016లో. యూపీఐని గూగుల్ ప్లేలో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఎప్పుడు యూపీఐని ఎనేబుల్ చేసుకున్నాయి గూగుల్ ప్లే ద్వారా అంటే 25th ఆగస్ట్ 2016లో. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2021 చూసినట్లయితే యూపీఐ ఆటో పే లాంచ్ చేశారు కదా. సో టోటల్గా ఎన్ని దాన్ని లైవ్లో అంటే ఎన్ని బ్యాంక్స్ దాన్ని ఎనేబుల్ చేసుకున్నాయి అంటే 3 బ్యాంక్స్. అవేంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఫ్రమ్ 8th June 2022 ఆర్బీఐలో లింకింగ్ యూపీఐ క్రెడిట్ కార్డ్. 8th July 2020 జూన్ 2020 ఆర్బీఐ ఏం చేసింది, 2020 నుంచి ఆర్బీఐ ఏం చేసింది అంటే రూపే క్రెడిట్ కార్డ్స్ని యూపీఐకి లింక్ చేసింది. తర్వాత 6th April 2023 నుంచి ఆర్బీఐ క్రెడిట్ ఫెసిలిటీ తీసుకొచ్చింది యూపీఐలో. అంటే యూపీఐ ద్వారా క్రెడిట్ అంటే లోన్ అనేది తీసుకోవచ్చు. అండ్ August 29, 2024 డ్యూరింగ్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ రవిశంకర్ ఏం చేశారంటే యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ మెషిన్ని, యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ విత్డ్రాల్ మెషిన్ని రెండింటిని లాంచ్ చేశారు. ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్, ఇంటర్ఆపరబుల్ క్యాష్ విత్డ్రాల్ అంటే ఏంటంటే యూపీఐని యూజ్ చేసి అమౌంట్ అనేది డిపాజిట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే ఏటీఎం స్క్రీన్ మీద యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేస్తే మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ద ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లాంచ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ యూపీఐ 123 పే. యూపీఐ 123 పేని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లాంచ్ చేశారంట. ఎప్పుడంటే 8th March 2022లో. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అఫీషియల్లీ లాంచ్డ్ యూపీఐ లైట్. యూపీఐ లైట్ని కూడా ఆర్బీఐ గవర్నర్ లాంచ్ చేశారు. ఎప్పుడంటే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2022లో లాంచ్ చేశారంట. కెనరా బ్యాంకు అయితే ఏ బ్యాంక్స్ ఎనేబుల్ చేసుకున్నాయి అప్పుడు లాంచ్ చేసినప్పుడు అంటే కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇండియన్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, పంజాబ్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎనేబుల్ చేసుకున్నాయంట. తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఎప్పుడు ఎనేబుల్ చేసుకుంటే 15th February 2023లో. బిగినింగ్ November 1, 2024 యూపీఐ లైట్ ఆటోపే టాప్అప్ ఫీచర్ విల్ అలో ద బ్యాలెన్స్ టు బి ఆటోమేటికలీ రిప్లేస్డ్. బ్యాలెన్స్ అనేది ఒకసారి అంటే ఒక సర్టైన్ లెవెల్ ఉంటుంది. ఆ సర్టైన్ లెవెల్ అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి దీంట్లోకి వేసుకుంటుంది మనీ. ఆటోమేటిక్ రీప్లెనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే November 1, 2024 నుంచి యూపీఐ లైట్లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. The user is responsible for setting the minimum balance and reload amount which can't be greater than 2000 wallet limit. వాలెట్ లిమిట్ అనేది 2000 ఉండాలి, 2000 రూపీస్ ఉండాలి. ఒకవేళ ఈ అమౌంట్ కానీ తగ్గిపోయినట్లయితే డైరెక్ట్గా బ్యాంక్ నుంచి రీప్లెనిష్ అవుతుంది, ఆటోమేటిక్గా 2000కి ఫిల్ అయిపోతుంది తగ్గినప్పుడు. ద యూపీఐ లైట్ అకౌంట్ టు బి టాప్అప్. ఈ టాప్అప్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే తగ్గినప్పుడు ఎన్నిసార్లు రీప్లెనిష్ చేసుకుంటుంది అంటే 5 times. ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అంటే 500 రూపీస్ ఈచ్, 5 times ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎంత 4 times ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి 500 రూపీస్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కరెంట్లీ ఏబుల్ టు ట్రాన్సాక్ట్ అప్ టు 500 రూపీస్ ఈచ్. పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 500 రూపీస్. అట్లా 4 ట్రాన్సాక్షన్స్ అండి, ఎందుకంటే వాలెట్ లిమిట్ 2000 కదా. సో 4 times ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. టాప్అప్ అనేది ఎన్నిసార్లు జరుగుతుందంటే 5 times జరుగుతుంది ఒక డేలో.
నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ మోర్ 2000 రూపీస్ ఇస్ ద మాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ యూపీఐ లైట్. మాక్సిమం అమౌంట్ వాలెట్ లిమిట్ వచ్చేసి 2000. ద యూపీఐ లైట్ వాలెట్స్ క్యుములేటివ్ మాక్సిమం డైలీ ఎక్స్పెండిచర్ హస్ బీన్ సెట్ టు 4000. క్యుములేటివ్ మాక్సిమం డైలీ ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు అంటే యూపీఐ వాలెట్ ద్వారా ఎంత ఖర్చు పెట్టచ్చు అంటే 4000 ఖర్చు పెట్టచ్చు అంట. ఇట్ హాస్ బీన్ సజెస్టెడ్ బై ద ఆర్బీఐ రైట్. తర్వాత ఏం చేశారంటే ఆర్బీఐ ఏం చేసిందంటే వీటిని చేంజ్ చేసింది. పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 1000 రూపీస్ చేసింది 500 నుంచి. వాలెట్ లిమిట్ వచ్చేసి 5000 చేసింది 2000 నుంచి. నెక్స్ట్ వచ్చేసి సిటీ యూనియన్ బ్యాంకు చెన్నై సూపర్ కింగ్స్ జాయిన్ హ్యాండ్స్ టు అన్వీల్ క్రికెట్ థీమ్డ్ క్రెడిట్ కార్డు. సిటీ యూనియన్ బ్యాంకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు కలిసి ఒక క్రెడిట్ కార్డు కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుని లాంచ్ చేశాయి. ఏంటంటే ప్యాషన్ క్రెడిట్ కార్డ్. ఈ ప్యాషన్ క్రెడిట్ కార్డు 3 వేరియంట్స్లో ఉంటుంది. ది కార్డ్ విల్ బి అవైలబుల్ ఇన్ 3 వేరియంట్స్: మాస్, ప్లాటినం అండ్ సిగ్నేచర్. మాస్, ప్లాటినం, సిగ్నేచర్ పవర్డ్ బై మాస్టర్ కార్డ్ అండ్ రూపే. ఈచ్ కార్డు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి దాని మీద సిఎస్కే థీమ్ డిజైన్ ఉంటుంది. షోకేసింగ్ ద థీమ్ ఐకానిక్ ఎల్లో కలర్ అండ్ లైన్ లోగో. అంటే సిఎస్కేకి సంబంధించిన ఎల్లో కలర్ లైన్ లోగో అనేది ఆ కార్డ్ మీద ఉంటుంది. సిటీ యూనియన్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 31 అక్టోబర్ 1904. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కుంభకోణం, తమిళనాడు. చైర్మన్ వచ్చేసి ఎం నారాయణన్. ఎండిసిఓ ఎన్ కామకోడి. ట్యాగ్ లైన్ వచ్చేసి ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ 1904. GDP shows an uptick, but Q4 holds the key for 6.5% growth in financial year 2025. Quarter 4 financial year 2025లో జీడిపి గ్రోత్ ఎంత ఉందంటే 6.5% ఉందని చెప్తుంది. ఫర్ ద ఫుల్ ఫినాన్షియల్ ఇయర్కి చూసుకున్నట్లయితే జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అంటే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం 6.5% ఉండొచ్చు అని చెప్తున్నారు. For the full financial year 2025, the GDP growth rate as per the second advanced estimate is seen marginally higher at 6.5% as against the 6.4. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్లో ఎంత చెప్పారంటే 6.4% అని చెప్పారు. ఇండియా జీడిపి గ్రోత్ యాక్సలరేటెడ్ టు 6.2%. థర్డ్ క్వార్టర్లో చూసుకున్నట్లయితే 6.2% ఉంది. సెకండ్ క్వార్టర్లో వచ్చేసరికి 5.4% ఉంది. ఈ డేటా మొత్తం రిలీజ్ చేసింది ఎవరంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ఏ డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గవర్నమెంట్ ఫార్మ్డ్ 26 member committee on national account and statistics to update GDP base year from existing 2011 to 12 to 22 to 23. గవర్నమెంట్ 26 member కమిటీని ఫామ్ చేసింది. దేనికోసం అంటే జీడిపి బేస్ ఇయర్ని మార్చడానికి. ఎప్పటి నుంచి అంటే 2011-12 ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 2020-22 to 23కి చేంజ్ చేసింది. నెక్స్ట్, ఇండియా టు రిమైన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ విత్ 6.5% గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 26 ఐఎంఎఫ్ చెప్తుంది. ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఫినాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించి నెక్స్ట్ జీడిపి గ్రోత్ ఎలా ఉంటుందంటే 6.5% ఉందని చెప్తుంది. ఫినాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి 6.5%. ఐఎంఎఫ్ గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1 జూలై 1944. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. మెంబర్షిప్ 191 కంట్రీస్. ఎండి క్రిస్టలినా జార్జీవా. ఫస్ట్ డిప్యూటీ ఎండి వచ్చేసి ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. చీఫ్ ఎకనామిక్స్ట్ వచ్చేసి పిఆర్ఏ ఓలివర్ గోరించాస్. క్రిజిల్ చూసినట్లయితే క్రిజిల్ ఎంత చెప్తుందంటే ఫినాన్షియల్ 26కి సంబంధించి జీడిపి గ్రోత్ 6.5 చెప్తుంది. క్రిజిల్ 6.5, ఆర్బీఐ 6.5, IMF 6.5. CRISIL has forecast India's GDP growth to be steady at 6.5%. RBI's monetary policy కూడా అంతే చెప్తుంది. అయితే ఇది లాస్ట్ ఎంత చెప్పిందంటే లాస్ట్ ఇయర్ 9.2% చెప్పింది. ఫినాన్షియల్ ఇయర్ 26 ఇయర్కి సంబంధించి 6.5% చెప్తుంది ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. క్రిజిల్ గురించి చూసుకున్నట్లయితే క్రిజిల్ అంటే క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే టోటల్గా సెబీ కింద 6 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. అవి ఏమేంటియో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 6 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ రిజిస్టర్డ్ అండర్ సెబీ, నేమ్లీ క్రిజిల్, ఎక్రా, కేర్, ఎస్మెరా, ఫిచ్ ఇండియా అండ్ బ్రిక్వర్క్ రేటింగ్స్. అయితే క్రిజిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1987లో. ఇది ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. హెడ్ క్వార్టర్డ్ ముంబై. ఎండి అండ్ సిఓ అమిష్ మెహతా. ఏప్రిల్ 2024లో క్రిజిల్కి ఈఎస్జీ స్కోరింగ్ అవార్డు ఒకటి వచ్చింది. సెబీ అప్రూవ్ చేసింది. అవార్డు కాదు, ఈఎస్జీ రేటింగ్ అని చెప్పేసి ఒకటి ఇస్తుంది సెబీ. ఈఎస్జీ స్కోర్ వచ్చింది దానికి. క్రిజిల్ వాజ్ ద ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1988. ఎస్టాబ్లిష్ చేసింది 1987 అని, ఇంట్రడ్యూస్ చేసింది 1988లో బై ఐసిఐసిఐ అండ్ యూటీఐ జాయింట్లీ విత్ షేర్ క్యాపిటల్ కమింగ్ ఫ్రమ్ ఎస్బీఐ అండ్ ఎల్ఐసి అండ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ ఏప్రిల్ 2005 యుఎస్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్పి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యుఎస్ బేస్డ్ ఇది. దీని మెజారిటీ షేర్స్ అనేవి ఈ క్రిజిల్లో ఉన్నాయి. సిఆర్ఎస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ యూజర్ స్టాండర్డైజ్డ్ రేటింగ్ స్కేల్స్. దీంట్లో స్టాండర్డైజ్డ్ రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. అంటే టాప్ రేటింగ్ ఎలా ఇస్తారంటే టాప్ అయితే హైయెస్ట్ అయితే AAA రేటింగ్, లోయెస్ట్ అయితే డి అంటే డిఫాల్ట్.
నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూజర్ కెన్ యాక్సెస్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అండ్ డిజీ లాకర్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏం చేస్తుందంటే యూజర్స్కి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి హౌసింగ్ లోన్ సర్టిఫికేట్ అనేది డిజీ లాకర్లో ప్రొవైడ్ చేస్తుందంట. అంటే బ్రాంచ్ని విజిట్ చేయడం తగ్గుతుంది దీని ద్వారా. డిజీ లాకర్ అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ ప్లేస్ చేసుకునే ఒక లాకర్ అనమాట. దాంట్లో డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. Indian Overseas Bank has launched a new facility enabling customers to download their housing loan interest certificate directly from DigiLocker. DigiLocker నుంచి వీళ్ళు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ద బ్రాంచ్ విజిట్. ఇది బ్రాంచ్ విజిట్స్ని ఎలిమినేట్ చేస్తుంది. ప్రొవైడ్ ఏ సీమ్లెస్, సెక్యూర్ అండ్ efficient way to access financial documents. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 10th February 1937. హెడ్ క్వార్టర్స్ చెన్నై. ఎండి అండ్ సిఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ. ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. పూనావాలా ఫిన్కార్ప్ లాంచెస్ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫరింగ్ పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. పూనావాలా ఫిన్కార్ప్ ఉంది కదా, ఫినాన్షియల్ కార్పొరేషన్, అది డిజిటల్ పర్సనల్ లోన్ని ఆఫర్ చేస్తుంది. దాని పేరు ఏంటంటే పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. పూనావాలా ఫిన్కార్ప్ హ్యాస్ లాంచ్డ్ పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7 ఈజ్ an industry first fully end-to-end digital personal loan. ఇది డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫరింగ్ డిజైన్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ సాలరీడ్ ప్రొఫెషనల్ సీకింగ్ క్విక్ అండ్ కన్వీనియంట్ యాక్సెస్ టు క్రెడిట్. ఎవరికంటే సాలరీడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ పర్సనల్ లోన్ అనేది డిజిటల్గా ప్రొవైడ్ చేస్తుంది పూనావాలా ఫినాన్షియల్ కార్పొరేషన్. పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7 లోన్ ఎనేబుల్స్ ఎలిజిబుల్ కస్టమర్స్ టు బైపాస్ ట్రెడిషనల్ లోన్ ప్రాసెసెస్ అండ్ అవైల్ అ లోన్ అప్ టు 15 lakh. ఈ పర్సనల్ లోన్ ద్వారా ఎంత పొందొచ్చు అంటే సాలరీడ్ పర్సన్స్ 15 lakh వరకు లోన్ అవైల్ చేసుకోవచ్చు విత్ ఇన్ 15 minutes. జస్ట్ 15 minutesలో లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. పేపర్లెస్ ప్రాసెస్ ఇది. పేపర్ ఏం అవసరం లేదు, పేపర్ వర్క్ ఏం అవసరం లేదు, డాక్యుమెంట్స్ అలాంటివి. అరవింద్ కపిల్ అనే అతను ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పూనావాలా ఫిన్కార్ప్. పూనావాలా ఫినాన్షియల్ కార్పొరేషన్ సిఇఓ, ఎండి అండ్ సిఇఓ వచ్చేసి అరవింద్ కపిల్. ఇది పూనావాలా ఫిన్కార్ప్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణేలో ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాంచెస్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్ ఎమిడ్ మార్కెట్ వోల్టాలిటీ. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ కార్డ్ని ఒకటి లాంచ్ చేసింది. దాని పేరు ఏంటంటే ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్, డిజైన్ టు ఆఫర్ గ్యారంటీడ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇన్ రెస్పాన్స్ టు మార్కెట్ వోల్టాలిటీ. ఫినాన్షియల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ద ప్రొడక్ట్ అలౌస్ కస్టమర్స్ టు కస్టమైజ్ దేర్ ఇన్కమ్ స్ట్రీమ్ బై చూసింగ్ వెన్ ద payout begin, their duration and the final maturity amount. A notable feature of the plan is increasing income option. దీని మెయిన్ ఏమంటే ఇది ఒక సేవింగ్స్ ప్రోడక్ట్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాంచెస్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్ అనే ఒక సేవింగ్ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. దీంట్లో ఏంటంటే నోటబుల్ ఫీచర్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఆప్షన్. ఈ ఇన్కమ్ ఆప్షన్ని ఇంక్రీజ్ చేయడానికి. వేరస్ పేఅవుట్స్ గ్రో ఎట్ కాంపౌండెడ్ రేట్ ఆఫ్ 5% యాన్యువల్లీ. పేఅవుట్స్ అనేవి కాంపౌండెడ్గా యాన్యువల్లీ ఇంట్రెస్ట్ రేట్ 5% పెరుగుతుంది, కాంపౌండ్ రేట్ మీద పెరుగుతుందని చెప్తున్నారు. అంటే సేవింగ్స్ మీద సేవ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా బ్యాంక్, అలా. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ అనూప్ బక్షి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ వచ్చేసి పేటిఎం అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ జాయిన్ హ్యాండ్స్ టు ఎక్స్పాండ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఫర్ మర్చెంట్స్. పేటిఎం ఆర్బీఎల్ బ్యాంక్ కలిసి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎవరికంటే మర్చెంట్ పార్ట్నర్స్కి, బ్యాంక్స్ యొక్క మర్చెంట్ పార్ట్నర్స్కి. ఈ 197 కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పేరెంట్ కంపెనీ ఆఫ్ పేటిఎం. పేటిఎం పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ పేటిఎం. 197 కమ్యూనికేషన్స్ అనేది పేటిఎంకి పేరెంట్ కంపెనీ. ఇది ఎవరితో కలిసిందంటే ఆర్బీఎల్ బ్యాంక్తో కలిసి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్ మర్చెంట్ పార్ట్నర్స్కి. పేటిఎం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే August 2010. హెడ్ క్వార్టర్స్ నోయిడా యూపీ. సిఇఓ విజయ్ శేఖర్ శర్మ. ఆర్బీఎల్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే August 1943. హెడ్ క్వార్టర్స్ ముంబై. ఎండి అండ్ సిఇఓ ఆర్ సుబ్రహ్మణ్య కుమార్. ట్యాగ్లైన్ అప్నోకా బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ ట్రేడ్ ఇన్ గోల్డ్ త్రో ఐఐబిఎక్స్. ఐఐబిఎక్స్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జిక్యూటెడ్ ద ఫస్ట్ ఎవర్ ట్రేడ్ ఇన్ గోల్డ్ by any bank on IIBX under special category client nominated by bank category. The India International Bullion Exchange located in GIFT City recently announced. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ ట్రేడ్ గోల్డ్ మీద ట్రేడ్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎవరితో కలిసి అంటే ఐఐబిఎక్స్తో కలిసి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆగస్ట్ 1994. హెడ్ క్వార్టర్స్ ముంబై. చైర్మన్ అతను చక్రవర్తి. ఎండి అండ్ సిఓ శశిధరన్ జగదీశన్. ట్యాగ్ లైన్ వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. పేటిఎం యూపీఐ ఇంట్రడ్యూసెస్ ఫండ్ బ్లాకింగ్ ఫర్ స్టాక్ ట్రేడింగ్. పేటిఎం ఫండ్ బ్లాకింగ్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఈ స్టాక్ అంటే ట్రేడింగ్ కోసం, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్స్ కోసం. ఇది దేనికంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా షేర్స్ కొనాలి అంటే ఫస్ట్ స్టాక్ బ్రోకర్ ఉంటారు కదా, వాళ్ళకి అడ్వాన్స్గా మనీ ఇచ్చేవాళ్ళు. లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవాళ్ళు, డిమాట్ అకౌంట్. దానికి అమౌంట్ వేసేవాళ్ళు షేర్స్ కొనుక్కోవడానికి. వన్స్ షేర్స్ అనేవి కొనుక్కున్న తర్వాత ఆ మనీ అది కట్ అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అవి మళ్ళీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇలా ప్రాసెస్ జరిగేది. కానీ ఇప్పుడు పేటిఎం యూపీఐ ద్వారా ఏం చేసిందంటే యూ ఈ సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ చేసేటట్టుగా ఒక ఫండ్ బ్లాకింగ్ని లాంచ్ చేసింది. దీంట్లో ఏంటంటే సేవింగ్ బ్యాంక్ నుంచే డైరెక్ట్గా అమౌంట్ అనేది కట్ అవుతుంది మీరు షేర్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ 10,000 ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉన్నాయనుకోండి, అండ్ వాంట్ టు బై షేర్స్ ఆఫ్ యర్ కంపెనీ ప్రైస్ రేట్ 1200 పర్ షేర్. అండ్ మీరు షేర్ కొనాలనుకుంటున్నారు, ఆ షేర్ ప్రైస్ ఒక్కొక్క షేర్ 1200 అనుకోండి. దెన్ యాజ్ సూన్ యాజ్ యూ హిట్ ద బటన్ ఫర్ ది షేర్, మీరు ఆ షేర్ మీద క్లిక్ చేయగానే ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యర్ బ్యాంక్ అకౌంట్. ఆ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది షేర్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఇది ప్రాసెస్ ఫండ్ బ్లాకింగ్. నో పేటిఎం యూపీఐ యూజర్స్ కెన్ ట్రాక్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వితౌట్ పేయింగ్ మనీ టు ద స్టేక్ హోల్డర్ ఇన్ అడ్వాన్స్. మనీ పే చేయకుండా అడ్వాన్స్గా డైరెక్ట్గా యూపీఐ యూస్ చేసుకొని, పేటిఎం యూజర్స్ ఉంటారు కదా, డైరెక్ట్గా పేటిఎం యూపీఐ యూస్ చేసుకొని అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా షేర్ మార్కెట్లో కట్ అయ్యేటట్టుగా ఉంటుంది. పేటిఎం యూపీఐ విల్ నో సపోర్ట్ ట్రేడింగ్ బ్లాక్స్. సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్. సింగిల్ బ్లాక్ ఉంటుంది, మల్టిపుల్ డెబిట్స్ అనేవి చేసుకోవచ్చు. రిజల్టింగ్ ఇన్ సింప్లిఫికేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ ఫినాన్సింగ్. This will enable Paytm users to continue to earn interest of their saving account balance until they make their actual stock market transaction. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో షేర్స్ కొనడానికి 10,000 లేకపోతే ఒక 50,000 వేసుకున్నారనుకోండి షేర్స్ కొనాలని. 50,000 మీద మీరు ఎప్పుడైతే మీరు షేర్స్ కొనేదాకా అమౌంట్ అనేది దాంట్లోనే ఉంటుంది కదా మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లోనే. సో అలా ఉంచినందుకు ఒక 1 year 2 years అలా ఉంచారనుకోండి, ఏ షేర్స్ కొనకుండా ఉంచితే దాని మీద ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుందంట పేటిఎం యూజర్స్కి. ఆ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుందంట ఎప్పటి వరకు, మీరు షేర్స్ కొనే వరకు. ఎర్లియర్ యూ హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు ద ట్రేడింగ్ అకౌంట్. ఎర్లియర్ ఏం చేసేవాళ్ళంటే అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి వేసుకునేవాళ్ళు. అండ్ దెన్ ప్లేస్ ద బై ఆర్డర్. అప్పుడు ఆ బై ఆర్డర్ అనేదాన్ని ప్లేస్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ దిస్ రిమైనింగ్ బ్యాలెన్స్ వుడ్ బి ట్రాన్స్ఫర్ బ్యాక్ టు ద అకౌంట్. తర్వాత ఏంటంటే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్కి వచ్చేస్తుంది. దిస్ డిలే ఈజ్ నౌ ఎలిమినేటెడ్ త్రూ దిస్ యూపీఐ ట్రేడింగ్ బ్లాక్. ఈ డిలే అనేది ఇప్పుడు ఎలిమినేట్ అవుతుంది ఈ ట్రేడింగ్ బ్లాక్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా సర్క్యులర్ ఎకానమీ కుడ్ జనరేట్ USD 2 trillion మార్కెట్. యూనియన్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఏమేమి చెప్తున్నారంటే ఇండియా యొక్క మార్కెట్ వాల్యూ అనేది $2 trillion అనేది ఉండబోతుంది నెక్స్ట్ 2050కి. అండ్ ఇంకొకటి వచ్చేసి 10 million జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు బై 2050కి. Union Minister Bhupendra Yadav on Tuesday said that India's circular economy could generate a market value of over $2 trillion and create close to 10 million jobs by 2030. Yadav also informed of the forum about the Indian candidacy for organizing the World Circular Economy Forum in the year 2026. Yadav ఇంకొకటి ఏమేమి చెప్పారంటే ఈ వరల్డ్ ఎకానమీ సర్క్యులర్ ఫారం ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ జరుగుతుందని 2025 సావో పౌలో బ్రెజిల్లో జరుగుతుంది ఈ ఫారం అనేది. నెక్స్ట్ ఇయర్ 2026 ఇండియా కండక్ట్ చేస్తుంది, దీన్ని ఇండియా హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ రోల్ అవుట్ ఇన్ ఢిల్లీ, ఏ గేమ్ చేంజర్ ఫర్ క్లీన్ మొబిలిటీ. హైడ్రోజన్ ట్రక్ రోల్స్, హైడ్రోజన్ అంటే దీనికి హైడ్రోజన్ ట్రక్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి, అంటే హైడ్రోజన్ గ్యాస్ యూజ్ చేయమని ఏదైనా వెహికల్స్లో. గ్రీన్ హైడ్రోజన్ ఇన్ ఏ ల్యాండ్మార్క్ డెవలప్మెంట్ టువర్డ్స్ ద ఇండియాస్ విజన్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. నెట్ జీరో ఎమిషన్స్ జీరో అవ్వాలని చెప్పి టార్గెట్ 2070 కల్లా ఉంది. అప్పటికల్లా తగ్గిపోవాలి, ఈ నెట్ జీరో అవ్వాలి అని చెప్పేసి. దానిలో భాగంగా టాటా మోటార్స్ ఏం చేస్తారంటే ద కంట్రీస్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్. టాటా మోటార్స్ అనేది కంట్రీస్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసిందంటే ఫస్ట్ ఎవర్ ట్రయల్స్ ఆఫ్ హైడ్రోజన్ పవర్డ్ హెవీ డ్యూటీ ట్రక్స్. ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ హెవీ డ్యూటీ ట్రక్స్ మీద ట్రయల్స్ వేసింది. సో ఆ ట్రయల్ బేసిస్ మీద ఈ హైడ్రోజన్ పవర్ ట్రక్స్ని లాంచ్ చేసింది. ఎన్ని లాంచ్ చేసింది అంటే 16 అడ్వాన్స్డ్ హైడ్రోజన్ పవర్ వెహికల్స్ని లాంచ్ చేసింది. ఈ ట్రయల్ ఫేజ్ ఎప్పటి వరకు ఉంటుందంటే 2 years వరకు ఉంటుంది. అంటే 2 years వరకు ఈ ట్రయల్ ఫేజ్ అనేది జరుగుతుంది.
ఈ 16లో ఒక్కొక్కటి ఒక్కొక్క పేలోడ్ ఒక్కొక్క కాన్ఫిగరేషన్తో రిలీజ్ చేస్తున్నారు. దీస్ ట్రక్స్ ఎక్విప్డ్ విత్ న్యూయెస్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఇవి వేటితో తయారు చేయబడి అంటే ఏవి యూజ్ చేస్తారంటే వీటిల్లో హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ H2ICE అండ్ ఫ్యూయల్ సెల్ H2FCEV టెక్నాలజీ అనేదాన్ని యూజ్ చేస్తున్నారు ఈ ట్రక్స్లో. Will be tested and India's most prominent freight routes, including those around Mumbai, Pune, Delhi, NCR, Surat, Vadodara, Jamshedpur, Kalinganagar. ఈ ఏరియాస్లో ఈ ట్రక్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. టాటా మోటార్స్ వాజ్ అవార్డెడ్ ద టెండర్ ఫర్ దిస్ ట్రైల్. టాటా మోటార్స్ అమౌంట్ అనేది తీసుకుంది ఈ ట్రైల్స్ కోసం. ఎవరు ఇచ్చారంటే అమౌంట్ విచ్ ఈస్ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది. దేని కింద అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద. అయితే అసలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. National Green Hydrogen Mission. In January 2023, the Union Cabinet of India approved the National Green Hydrogen Mission, making a significant step towards the nation's commitment to sustainable energy and climate goals. January 2023 నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేసింది క్యాబినెట్. బట్ దీని బడ్జెట్ వచ్చేసి టోటల్గా 19,744 crores. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఆబ్జెక్టివ్ వచ్చేసి ద మిషన్స్ ప్రైమరీ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ ద ప్రొడక్షన్, యూటిలైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఇండియాని గ్లోబల్ హబ్గా మార్చాలి. హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగాలి, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి జరగాలి మన ఇండియా నుంచి అని చెప్పేసి దీని మెయిన్ గోల్. అయితే దీంట్లో కీ కంపోనెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సైట్ ఇనిషియేటివ్. సైట్ అంటే ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్ transition program. Site will incentivize the domestic manufacturing of electrolyzers for the product of the and the production of green hydrogen. Electrolyzers అంటే ఏంటంటే అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ చేయడం, ఎలక్ట్రిసిటీ పంపించి ఆ ప్రాసెస్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. అట్లా బ్రేక్ చేసి వాటర్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి ఎలక్ట్రిసిటీ పంపించి బ్రేక్ చేసే వాటిని ఆ ఎక్విప్మెంట్స్ ఏమంటారంటే ఎలక్ట్రోలైజర్స్ అంటారు. సో అది గ్రీన్ హైడ్రోజన్ గురించి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి గ్యాస్ని ఇట్లా గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేయడం వల్ల ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి, కార్బన్ ఎమిషన్స్ అనేవి. ఇది సైట్ గురించి ఇన్సెంటివైజ్ చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. ద మిషన్ విల్ ఐడెంటిఫై అండ్ డెవలప్ స్టేట్స్ అండ్ రీజన్స్ ఇంటూ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క రీజన్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అనేవి లాంచ్ చేయాలి అని చెప్పేసి, ప్రొడక్షన్ ఎక్కువ పెంచాలి అని. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే 2 phases జరుగుతుంది ఇంప్లిమెంటేషన్. Phase 1, Phase 2. ఇది 4 years, ఇది 4 years. 2022 నుంచి 2026 వరకు, ఇది 2026 నుంచి 2030 వరకు. ఈ ఫస్ట్దేమో ఫోకస్ ఆన్ క్రియేటింగ్ డిమాండ్ అండ్ సప్లై ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్ బై ద ఇన్సెంటివైజింగ్ డొమెస్టిక్ ఎలక్ట్రోలైజర్ ప్రొడక్షన్. డొమెస్టిక్ ఎలక్ట్రోలైజర్ ప్రొడక్షన్ని పెంచి ఈ డిమాండ్ అండ్ సప్లైని పెంచాలి. గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ అండ్ సప్లైని పెంచాలి. విత్ ఇనీషియల్ డిప్లాయ్మెంట్ ఇన్ ఎగ్జిస్టింగ్ హైడ్రోజన్. ఈ ఇనీషియల్ డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారంటే ఎగ్జిస్టింగ్ హైడ్రోజన్ సెక్టార్స్ ఉన్నాయి కదా, వాటి మీద డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. అంటే అవి చూసుకున్నట్లయితే రిఫైనరీస్, ఫెర్టిలైజర్స్, సిటీ గ్యాస్, ఈ ఎగ్జిస్టింగ్ సెక్టార్స్ వీటిలో డిప్లాయ్ చేస్తున్నారు ఈ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ని. ఏంటంటే రిఫైనరీస్, ఫెర్టిలైజర్స్ అండ్ సిటీ గ్యాస్ ఎగ్జిస్టింగ్ ఇది. ద ఫేజ్ ఇంక్లూడ్ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ స్టీల్, మొబిలిటీ అండ్ షిప్పింగ్. దీంట్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ అంటే ప్రాజెక్ట్స్ వేటికి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వేటి మీద ఈ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుందంటే స్టీల్, మొబిలిటీ, షిప్పింగ్ మీద జరుగుతుంది. Phase 2లో వచ్చేసి యాంటిసిపేట్ గ్రీన్ హైడ్రోజన్ టు బీ కాస్ట్ కాంపిటేటివ్ విత్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ పెంచాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే జంతు కళేబరాలు ఉంటాయి కదా, వాటి ఎముకలు, బోన్స్, వాటితో ఏంటంటే కుళ్ళిపోయిన వాటితో ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఆయిల్, కోల్ వీటిని తయారు చేస్తూ ఉంటారు. న్యాచురల్ గ్యాస్ వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే అవి. లీడింగ్ టు ఎక్స్పాండ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కమర్షియల్ స్కేల్. ఈ ఫేజ్లో ఏంటంటే ప్రొడక్షన్ పెంచి కమర్షియల్ స్కేల్లో ప్రాజెక్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎక్కడంటే న్యూ సెక్టార్స్లో. ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ సెక్టార్స్లో, ఇది వచ్చేసి న్యూ సెక్టార్స్లో సచ్ యాజ్ స్టీల్, మొబిలిటీ, షిప్పింగ్, రైల్వేస్ అండ్ ఏవియేషన్. అలాంగ్ సైడ్ ఇంటెన్సిఫైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ద కంటిన్యూస్ ప్రొడక్షన్, డెవలప్మెంట్ అండ్ డీప్ డీకార్బనైజేషన్ ఆఫ్ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ చూసినట్లయితే 2030 కల్లా అవుట్కమ్ ఎలా ఉండాలి. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ అట్లీస్ట్ 5 MMT per year ఉండాలి. హైడ్రోజన్ కెపాసిటీ 5 MMT per year 5 MMT ఉండాలంట. అడిషనల్ అప్రాక్సిమేట్లీ 125 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ. 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉండాలంటే 125 GW అంట. ఓవర్ 8 lakh crore టోటల్ ఇన్వెస్ట్మెంట్. 8 lakh crore టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలంట దీని మీద.
గ్రీన్ హైడ్రోజన్ మీద. క్రియేట్ ఓవర్ 6 lakhs జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వాలంట. ఏ రిడక్షన్ ఇన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సీడింగ్ 1 lakh crore. ఈ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 lakh crore కంటే దాటకూడదు అని చెప్తున్నారు. ఎవర్టింగ్ నియర్లీ 50 MMT ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 50 MMT, యాన్యువల్గా 50 MMT అనేది తగ్గించాలంటున్నారు. కరెంట్లీ హైడ్రోజన్ కన్జంప్షన్. అయితే కరెంట్ హైడ్రోజన్ కన్జంప్షన్, ఇప్పుడు ఈ హైడ్రోజన్ కన్జ్యూమ్ చేసుకునేది ఏ సెక్టార్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అంటే ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో, రిఫైనరీస్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. ఇండియా కరెంట్ హైడ్రోజన్ కన్జంప్షన్ చూసినట్లయితే స్టాండ్స్ ఎట్ అరౌండ్ 6 million tons యాన్యువల్లీ. ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే 6 million tons యాన్యువల్లీ, ఇయర్ వైజ్ చూసినట్లయితే. ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ చూస్తే బై 2050 కల్లా ద డిమాండ్ ఫర్ హైడ్రోజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్జ్ టు 28. ఈ డిమాండ్ అనేది ఎంత పెరగాలంటే గ్రీన్ హైడ్రోజన్ కోసం 28 million tons పెరగాలి. టు మీట్ 80% ఆఫ్ దిస్ డిమాండ్ విత్ గ్రీన్ హైడ్రోజన్. ఈ డిమాండ్ కూడా 80% డిమాండ్ గ్రీన్ హైడ్రోజన్ ద్వారానే జరగాలి. హైడ్రోజన్ ద్వారా ఎంత జరగాలి 2050కి 28 million tons. దాంట్లో గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి 80% ఉండాలి డిమాండ్ అంటున్నారు. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బెనిఫిట్స్ గోల్స్ చూసినట్లయితే డీకార్బనైజేషన్ అంటే కార్బన్ని తగ్గించాలి, కార్బన్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి. రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వడానికి తగ్గించుకోవాలి. ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్, సొంతగా మనమే ఇండియాలో ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్, గ్రీన్ హైడ్రోజన్ని వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసేలాగా ఉండాలి. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క రీజన్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. పైలట్ ప్రాజెక్ట్స్ అంటే లో కార్బన్ స్టీల్ ప్రాజెక్ట్స్, మొబైల్ పైలట్ ప్రాజెక్ట్స్, షిప్పింగ్ పైలట్ ప్రాజెక్ట్స్ని, వాటికి సంబంధించిన వేరియస్ ప్రాజెక్ట్స్ని కండక్ట్ చేయాలి. నెక్స్ట్ సెబీస్ టోటల్ ఇన్కమ్ రైజెస్ 48% టు 2075 crore in 23-24. సెబీ యొక్క టోటల్ క్యాపిటల్ ఇన్కమ్ సెబీ యొక్క టోటల్ ఇన్కమ్ అంట పెరిగిందంట 48%. ఆ 48% ఎంతంటే పెరిగింది 48%. అమౌంట్ ఎంతంటే 2075 crores. అయితే ఈ సెబీకి వచ్చిన టోటల్ ఇన్కంలో దేని నుంచి ఎక్కువ ఎర్న్ చేసుకుంది ఈ సెబీ అంటే ఫీజు నుంచి, సబ్స్క్రిప్షన్స్ నుంచి అమౌంట్ అనేది ఎక్కువ. వీటి వల్ల ఈ 48% ఇంక్రీజ్ అనేది ఉంది. చూడండి, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ టోటల్ ఇన్కమ్ రోజ్ 48% year-on-year to 2075 crores in 23-24, driven by increased earnings from fees and subscriptions. అయితే అవుట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ద రెగ్యులేటర్ ఎర్న్డ్ ఏ ఫీ ఇన్కమ్. టోటల్ ఇన్కంలో ఫీ ఇన్కమ్ చూసినట్లయితే 1851.5 crores అంట. అడిషనలీ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది. ఎంత పెరిగింది అంటున్నారంటే 192.41 crore పెరిగింది అంటున్నారు. ఇది పెరిగిన అమౌంట్. యాక్చువల్గా ఎంత ఇప్పుడు ఎంత ఉంది పెరిగిన తర్వాత అంటే ఇది ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2521.23 crores యాక్చువల్గా పెరిగింది ఎంత 192.41 crores in the financial year ended March 31st, 2024. Apart from the total income and total expenditure of the regulator, ఈ టోటల్ ఇన్కమ్ తీసేసినట్లయితే దీని నుంచి టోటల్ ఇన్కమ్ పక్కన పెట్టి టోటల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే ఎంత పెరిగిందంటే 1006 crores పెరిగిందంట. అయితే టోటల్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్, ఇందులో ఈ పెరిగిన ఎక్స్పెండిచర్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే దానికి ఏమన్నా ఏర్పాటు చేయడం అంటే ఏమైనా కట్టడం కానీ, ఏమైనా ఆఫీస్ ఓపెన్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత పెరిగినాయి అంటే 696.43 crore అంట. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇంక్రీజ్ అయినాయి అంటే 218 crore అంట. నెక్స్ట్ వచ్చేసి సెబీ సెడ్ ఇట్స్ జనరల్ ఫండ్ హ్యాస్ క్లోజింగ్ బ్యాలెన్స్. దానికి సెబీకి జనరల్ ఫండ్ ఉంటుంది, దాని క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 5573 crore, ఇంక్లూడింగ్ an amount 1065 crore as surplus income over అది అవసరం లేదు. ఇయర్ మార్క్డ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఫండ్స్ని పక్కన పెడతారు. సో వాటిని ఇయర్ మార్క్డ్ ఫండ్స్ అంటారు. వాటిలో ఏమేమి వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్, డిస్గర్జ్మెంట్ ఫండ్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏమీ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్లో కానీ ఇంకా వేటిలో. అట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మోసపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలా మోసపోకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ అవేర్నెస్ కల్పించాలనేది ఈ ఫండ్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్. డిస్గర్జ్మెంట్ ఫండ్ అంటే ఏంటంటే ఇల్లీగల్గా సంపాదిస్తారు కదా స్టాక్ మార్కెట్లో, ప్రాఫిట్స్ అనేవి ఇల్లీగల్గా వస్తాయి కొన్ని చోట్ల. ఆ ఇల్లీగల్ అమౌంట్ అనేది సెబీ రిటర్న్ తీసుకుంటుంది. సో అది డిస్గర్జ్మెంట్ ఫండ్. అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఈజ్ క్లోజింగ్ బ్యాలెన్స్, దాని క్లోజింగ్ బ్యాలెన్స్ చూసినట్లయితే 533.17 crore. ఇంకొకటి వచ్చేసి డిస్గర్జ్మెంట్ ఫండ్ వచ్చేసి 7.38 crore. ఇదంతా March 31st ఫినాన్షియల్ 2024కి సంబంధించిన డేటా.
అవుట్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2521.23 crores సెబీ ఇన్వెస్టెడ్. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో సెబీ ఇన్వెస్ట్ ఎంత చేసిందంటే, సెబీ కూడా ఇన్వెస్ట్ చేసిందంట బాండ్స్ మీద కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద కానీ. ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 1255.31 crores ఇన్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 24 అండ్ 1235.92 crore యాజ్ డిపాజిట్స్ విత్ షెడ్యూల్ బ్యాంక్స్. షెడ్యూల్ బ్యాంక్స్లో డిపాజిట్స్ల రూపంలో ఎంత పెట్టిందంటే 1235.92. ఇంకా 30 crores వచ్చేసి సబ్స్క్రిప్షన్ టువర్డ్స్ ఎన్సిఎఫ్ఏ. ఇయర్ మార్కెట్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ యాజ్ ద డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ అమౌంటింగ్ 482 crore. టోటల్గా ఇయర్ మార్కెట్ ఫండ్స్ ఎంత అంటే 482.5 crore అంట. ఇయర్ మార్కెట్ ఫండ్స్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఫండ్స్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది అమౌంట్ ఎంత అంటే 482 crores. నెక్స్ట్ వచ్చేసి సెబీ పర్మిట్స్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ హెచ్ఎఫ్సిస్ టు ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీ రిసీట్స్ బై అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. సెబీ ఈ ఎన్బిఎఫ్సిస్ని హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ని ఏం చేసిందంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సెక్యూరిటీ రిసీట్స్ని రిలీజ్ చేస్తుంది. సో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హ్యాస్ అలౌడ్ ఆల్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీ రిసీట్స్. సెక్యూరిటీ రిసీట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇవి ఎవరు ఇష్యూ చేస్తారంటే సెక్యూరిటీ రిసీట్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి రిలీజ్ చేస్తాయి. అసలు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటంటే బ్యాంక్లో బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా. బ్యాడ్ లోన్స్ అంటే ఏంటంటే కట్టకుండా ఎగ్గొట్టిన లోన్స్ని బ్యాడ్ లోన్స్, స్ట్రెస్డ్ లోన్స్ అంటారు. సో అలాంటి లోన్స్ ఏవైతే ఉన్నా హౌసింగ్ లోన్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అవి ఎన్పిఐ అవుతాయి కదా. ఎన్పిఐ వాటిని బ్యాడ్ లోన్స్ అంటారు. వాటిని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంటే బ్యాంక్స్ నుంచి ఎక్వైర్ చేసుకొని వాటికి ఈ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. ఈ రిసీట్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బయర్ ఉన్నారనుకోండి, ఆ అసెట్ని కొనాలి అనుకుంటున్నారు అంటే అది ఎన్పిఐ అయింది అనుకోండి, కొంతమంది వచ్చి బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనాలనుకుంటారు. అప్పుడు ఓన్ చేసుకుంటారు కదా. బయ్యర్ వచ్చి సెక్యూరిటీ రిసీట్స్ని కొనుక్కున్న తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ రూపంలో ఈ రిసీట్స్ అనేవి ఇస్తారు. అంటే ఏంటంటే తర్వాత డిఫాల్ట్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, డిఫాల్ట్ ప్రమోటర్స్ అంటే ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. డిఫాల్ట్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా అసెట్ మాకు ఇవ్వండి అనకుండా ఇది ఒక సెక్యూరిటీ. అలా వీటిని సెక్యూరిటీ రిసీట్స్ అంటారు. ఇన్ ఏ గజెటెడ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ February 28, 2025లో ఒక గజెటెడ్ నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే సెబీ ఏం చెప్పిందంటే ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఇంక్లూడ్ హెచ్ఎఫ్సిస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ హియర్ బై స్పెసిఫైడ్ యాజ్ క్వాలిఫైడ్ బయ్యర్స్. వీటిని క్వాలిఫైడ్ బయ్యర్స్గా మెన్షన్ చేసింది సెబీ. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటే ఏంటంటే వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రిసోర్సెస్ అనేవి ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటారు. అంటే వీళ్ళు ఒక నాలెడ్జ్తోనే ఏదైనా పర్చేస్ చేస్తారు, ఏదైనా కొనుక్కుంటారు, బై చేస్తారు. సో వీటి కింద మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ కింద. ఇప్పుడు సెబీ ఆల్ ఎన్బిఎఫ్సిస్ని హెచ్ఎఫ్సిస్ని ఇంక్లూడ్ చేసింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్గా. దేని కింద, ఏ యాక్ట్ కింద అంటే సర్ఫేసీ యాక్ట్ కింద. సర్ఫేసీ యాక్ట్ 2002. దిస్ కమ్స్ విత్ సేఫ్ గార్డ్ టు అవాయిడ్ డిఫాల్టింగ్ ప్రమోటర్స్ ఫ్రమ్ క్లెయిమింగ్ బ్యాక్ ద సెక్యూర్డ్ అసెట్స్ త్రూ ఎస్ఆర్స్. ఇది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది డిఫాల్ట్ ప్రమోటర్స్ నుంచి క్లెయిమ్ వాళ్ళ అసెట్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కున్న అసెట్ని క్లెయిమ్ బ్యాక్ చేసుకోకుండా, అంటే బ్యాక్ తీసుకోకుండా ఒక సేఫ్ సెక్యూరిటీ రిసీట్స్ అనేవి వీళ్ళకి సెక్యూరిటీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోల్ ప్రొడక్షన్ ఫ్రమ్ క్యాప్టివ్ అండ్ కమర్షియల్ మైన్స్ గ్రో 32.53% ఇయర్ ఆన్ ఇయర్ టు 167.36 మెట్రిక్ టన్స్. కోల్ ఇండియా ప్రొడక్షన్ అంట. కోల్ ఇండియా ప్రొడక్షన్లో రెండు ఉంటాయి. కోల్ ప్రొడక్షన్లో రెండు ఉంటాయి, క్యాప్టివ్ అండ్ కమర్షియల్ మైన్స్. క్యాప్టివ్ మైన్స్ అంటే ఏంటంటే ఆ కంపెనీ బయట ఎవరికి సేల్ చేయదు ఆ మినరల్స్ని, ఆ కంపెనీ కోసమే యూస్ చేసుకుంటుంది. వాటిని క్యాప్టివ్ మినరల్స్ అంటారు, క్యాప్టివ్ మైన్స్. కమర్షియల్ మైన్స్ అంటే అందరికి అందుబాటులో ఉంటాయి, కమర్షియల్గా అందరికీ. కమర్షియల్ అంటే ఏంటంటే జనరల్గా అందరికి అందుబాటులో ఉండేలాగా బయింగ్ సెల్లింగ్ అన్నీ ఉంటాయి దాంట్లో. The Ministry of Coal is pleased to report that the total coal production from captive and commercial mines. Captive commercial mines నుంచి వచ్చిన అమౌంట్ ఎంత చూసినట్లయితే ఫినాన్షియల్ ఇయర్లో, అమౌంట్ కాదు ప్రొడక్షన్ చూసినట్లయితే ఎంత రీచ్ అయిందంటే 167.36 మెట్రిక్ టన్స్ అనేది రీచ్ అయిందంట ప్రొడక్షన్ అనేది. ఎక్కడి నుంచి, క్యాప్టివ్ మైన్స్ నుంచి కానీ కమర్షియల్ మైన్స్ నుంచి కానీ. ఎప్పుడు, యాజ్ ఆఫ్ February 2025. దిస్ రిప్రజెంట్స్ ఏ 32.53% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ కంపేర్డ్ టు 126.28 మెట్రిక్ టన్ ప్రొడ్యూస్డ్ బై February 28, 2024.
ఇది గుర్తుపెట్టుకోండి. 32.53%. టోటల్ ఎంత ప్రొడక్షన్ అంటే 167.36 మెట్రిక్ టన్స్. కోల్ డిస్పాచ్ ఆల్సో విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ సర్జ్. కోల్ డిస్పాచ్ కూడా పెరిగిందని చెప్తున్నారు. టోటల్ డిస్పాచ్ ఎంత రీచ్ అయిందంటే 170.66 మెట్రిక్ టన్స్, మిలియన్ టన్స్. టోటల్గా ఎంత అంటే 170.66 మిలియన్ టన్స్ అంట. కోల్ డిస్పాచ్ కూడా ఇంతకు వచ్చింది. నెక్స్ట్, భాస్కర కోల్ మైన్స్ ఆఫ్ మిసెస్ ప్రకాష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కమెన్స్డ్ కోల్ ప్రొడక్షన్ ఆఫ్ February 15, 2025 విత్ పీక్ రేటెడ్ కెపాసిటీ ఆఫ్ 15 MT. భాస్కరపుర కోల్ మైన్ అనేది ఏదైతే ఉందో ప్రకాష్ ఇండస్ట్రీ లిమిటెడ్కి సంబంధించి, అది కోల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉందంట దీంట్లో. కోల్ మైన్ ప్రొడక్షన్ విత్ పీక్ రేటెడ్ కెపాసిటీ 15 మిలియన్ టన్స్ అంట. కోల్ ప్రొడక్షన్ అనేది February 15, 2025కి చూసినట్లయితే. టాటా ఎలక్ట్రానిక్స్ టు సెటప్ డిస్ప్లే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ గుజరాత్. టాటా ఎలక్ట్రానిక్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని గుజరాత్లో లాంచ్ చేస్తుంది, గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరితో కలిసి అంటే పిఎస్ఎంసితో కలిసి, తైవాన్ బేస్డ్ పిఎస్ఎంసి అండ్ హిమాక్స్ టెక్నాలజీస్తో కలిసి. పిఎస్ఎంసి అంటే పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. అయితే ఈ చిప్స్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే, ఈ డిస్ప్లే చిప్స్ని టెలివిజన్లో, టీవీస్లో యూస్ చేస్తారు, మొబైల్ ఫోన్ స్క్రీన్స్లో యూస్ చేస్తారు, కెమెరా ఇమేజ్ సెన్సార్స్లో యూస్ చేస్తారు. సో వీటన్నిటిలో యూస్ చేస్తారు. గాంధీనగర్, టాటా ఎలక్ట్రానిక్స్ విల్ సెటప్ ఏ డిస్ప్లే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ గుజరాత్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ తైవాన్ బేస్డ్ పిఎస్ఎంసి, పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అండ్ హైమాక్స్ ఇది. Himax Technologies, a top official of the company, said on Wednesday. Speaking at IESA Vision Summit, Tata Electronics CEO Randhir Thakur అనౌన్స్ చేశారంట ఈ అగ్రిమెంట్. డిస్ప్లే చిప్ యూజ్డ్ ఇన్ ప్రొడక్ట్స్ లైక్ టెలివిజన్, మొబైల్ ఫోన్ స్క్రీన్ దాకా చెప్పారు కదా. టాటా ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ ఏం చేసిందంటే సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ధొలేరాలో ఎస్టాబ్లిష్ చేస్తుందని నిన్న వీడియోలో చెప్పాను నేను. దాని బడ్జెట్ ఏంటంటే 91,000 crores. ఇది కూడా ఎవరితో పార్ట్నర్షిప్ చేసి అంటే పిఎస్ఎంసితో. టెక్నాలజీ పార్ట్నర్ వచ్చేసి పిఎస్ఎంసి. పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఈజ్ ద వరల్డ్ 7th largest pure play foundry, was 12-inch and 8 to 80-inch ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఇన్ తైవాన్. ఇది అనేది పెద్ద వరల్డ్లో 7th largest సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. దీంట్లో 12-inch to 8-inch ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ అనేవి తైవాన్లో ఉన్నాయంట. క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఓవర్ 2.1 million 12-inch ఈక్వివలెంట్ వేఫర్స్ యాన్యువల్లీ. టాటా ఈజ్ ఆల్సో సెటప్ ఏ చిప్ అసెంబ్లీ. టాటా ఇంకొకటి కూడా చెప్తుంది, చిప్ అసెంబ్లీ ప్లాంట్ ఉంది కదా, ఆ చిప్ ఎలా అసెంబుల్ చేయాలని చెప్పేసి అలాంటి ప్లాంట్ని కూడా అస్సాంలో లాంచ్ చేయాలనుకుంటుంది. దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 27,000 crores. RBI announces liquidity injection measures amounting to about 1.87 lakh crore. ఈ లిక్విడిటీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే, మార్కెట్లో ఏం జరుగుతుందంటే, అమౌంట్ అనేది, లిక్విడిటీ అంటే మనీ అనేది తగ్గిపోయినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, అలా మనీ టైట్నెస్ ఉన్నప్పుడు అమౌంట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత, సో ఎందుకంటే ఎకానమీని బ్యాలెన్స్ చేయడానికి. సో దీన్ని లిక్విడిటీ ఇంజెక్షన్ అంటారు. ఎంత ఇంజెక్ట్ చేసింది మార్కెట్లోకి అంటే 1.87 lakh crores. ఎలా ఇంజెక్ట్ చేస్తుంది అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఆర్బీఐ ఏం చేస్తుందంటే వీటి ద్వారా గవర్నమెంట్ జనాల దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా యుఎస్ డాలర్స్, ఇండియన్ రూపీ బయర్ సెల్ స్వాప్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి ద్వారా ఏంటంటే ఇవి తీసుకొని మార్కెట్లోకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. అలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా యుఎస్ డాలరు, ఇండియన్ రూపీ బయర్ సెల్ స్వాపింగ్ ఉంటుంది కదా. సో దాని ద్వారా ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే 1.87 lakh crores అంట. RBI on Wednesday announced liquidity injection measures including open market operation purchase of government securities and US dollar, Indian rupee buyers sell swap aggregating about 1.87 lakh crore. అది ఎందుకంటే to alleviate expected liquidity tightness in the banking system in the second half of this month. అది లిక్విడిటీ టైట్నెస్ని తగ్గించడానికి. దీస్ మెజర్స్ కమ్ ఆఫ్టర్ ద సెంట్రల్ బ్యాంక్ అండర్టుక్ ఏ సిరీస్ మెజర్స్. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఈ మెజర్స్ ఎప్పుడు తీసుకుంది అంటే ఆర్బీఐ ఫస్ట్ January 30 నుంచి February 28 వరకు ఒకసారి ఇలానే వచ్చినప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఇంత అమౌంట్ ఇంజెక్ట్ చేసింది, 2.80 lakh crores.
అది చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసింది 1.87 lakh crore మార్చ్ మంత్లో. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లేటెస్ట్ మెజర్స్ టు మ్యాండేట్ లిక్విడిటీ కండిషన్స్, ద ఆర్బీఐ ఆన్ వెన్స్డే సెడ్ ఇట్ విల్ కండక్ట్ ఓఎంఓ పర్చేజ్ ఆప్షన్స్ G6. ఇది అయితే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేజ్ ఆప్షన్ అనేది 2 ట్రాంచెస్లో జరుగుతుంది. ఈచ్ ట్రాంచ్లో అమౌంట్ వచ్చేసి 50 crores. ఈ ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఫస్ట్ ట్రాంచ్ వచ్చేసి మార్చ్ 12, 2025లో జరుగుతుంది. సెకండ్ ట్రాంచ్ వచ్చేసి మార్చ్ 18 జరుగుతుంది. ఓకే, మార్చ్ 12, మార్చ్ 18 ఒక్కొక్క ట్రాంచ్ ఆప్షన్ వచ్చేసి 50,000 crores. 2 ట్రాంచెస్లో జరుగుతుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఫర్దర్ ఇట్ విల్ కండక్ట్ యుఎస్ ఐఎన్ఆర్ బయర్ సెల్ స్వాప్ ఆప్షన్. తర్వాత యుఎస్ డాలర్స్ ఐఎన్ఆర్ బయర్ రూపీ బయర్ సెల్ స్వాప్ ఆప్షన్ అనేది ఎంత అమౌంట్ అంటే $10 బిలియన్. ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్కి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మార్చ్ 24, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. డ్యూరింగ్ ది January 30, February 20, 2025 పీరియడ్ ఆర్బీఐ అండర్టేక్ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఓఎంఓ పర్చేస్. అయితే దీనికి సంబంధించి 2.80 lakh crore దానికి చూసుకున్నట్లయితే ఓఎంఓ టోటల్ అగ్రిగేటింగ్ అమౌంట్ 1 lakh crore అంట. ఆపరేషన్ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఈ పర్చేసింగ్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 1 lakh crores అంట. అయితే ఈ టూ యుఎస్డి ఐఎన్ఆర్ బయర్ సెల్ స్వాప్ ఆప్షన్స్ జరిగినాయి అంట. ఇంకొకటి వచ్చేసి 56 వేరియబుల్ రెపో రేట్ ఆప్షన్స్ అనేవి జరిగినాయి అంట. అది ఈ పాయింట్ అంత అవసరం లేదు, ఇంతవరకు చదువుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ బాగా చూసుకోండి. RIL faces $2.81 billion demand from oil ministry in KG gas migration dispute. KG గ్యాస్ అంటే ఏంటంటే కృష్ణా గోదావరి గ్యాస్ డిస్ప్యూట్. ఇక్కడ ఏం జరిగిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కృష్ణా గోదావరి గ్యాస్ నుంచి అదే ఓఎన్జీసీ బ్లాక్స్ నుంచి కృష్ణా గోదావరి గ్యాస్కి గ్యాస్ అనేది మైగ్రేట్ చేసుకోవడం చేస్తుంది. మైగ్రేషన్ చేసుకోవడం వల్ల ఇది కొంచెం ఇల్లీగల్గా చేస్తుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏం చేసిందంటే $2.81 million డిమాండ్ నోటీస్ అనేది పంపించింది. ఇంత కట్టాలి మీరు మాకు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, 2018లో స్టార్ట్ అయింది. 2018లో సేమ్ ఇలాగే చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఎంత డిమాండ్ నోటీస్ పంపించిందంటే $1.55 billion పంపించింది. తర్వాత ఇది ఇట్లా కేసు అనేది ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేశారు, గవర్నమెంట్ అప్పీల్ని. తర్వాత ఏంటంటే మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో అది రివర్స్ అయింది, జడ్జిమెంట్ ఓకే అయ్యారు. ఓకే అయిన తర్వాత గవర్నమెంట్ సైడ్ కరెక్ట్గానే ఉందని చెప్పేసి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ $1.55 billion ఇంకా పెంచి $2.81 billion డిమాండ్ నోటీస్ పంపిస్తున్నాం అని చెప్పింది. అది RIL చెప్తుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా చెప్తుంది, గవర్నమెంట్ మా మీద ఇలా వేసింది డిమాండ్ నోటీస్ అని చెప్పి. చూడండి, RIL said on Tuesday that Ministry of Petroleum and Natural Gas has raised a demand of $2.81 billion in the long-running Krishna Godavari basis gas migration dispute. RIL said that it had won an arbitral award issued by an eminent international attribute. అయితే ఈ ఆర్బీఐలు దాని కన్సార్టియం పార్ట్నర్స్ ఉంటాయి, వాటి మీద వేసింది. RIL వాటి కన్సార్టియం పార్ట్నర్స్ ఎవరెవరంటే BP ఎక్స్ప్లోరేషన్, ఆల్ఫా, నికో, ఈ రెండు RIL, ఈ 3 కలిసి వీటి మీద డిమాండ్ నోటీస్ అనేది వేసింది. ఆర్బిట్రల్ ప్యానల్ July 24, 2018లో స్టార్ట్ అయింది. ఇది అగైనెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ ఆన్ ద KG-D6 కన్సోర్టియం ఫర్ అరౌండ్ $1.55 billion ఆన్ అకౌంట్ ఎలిజ్డ్ గ్యాస్ మైగ్రేషన్ ఫ్రమ్ ఓఎన్జీసీ బ్లాక్స్ నుంచి KG-D6 కన్సోర్టియంకి గ్యాస్ అనేది మైగ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి. A single judge of the Delhi High Court on May 9, 2023 dismissed the government appeal. డిస్మిస్ చేశారు గవర్నమెంట్ అప్పీల్ని. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఇది డివిజన్ బెంచ్ హైకోర్టుకి వెళ్ళింది, ఢిల్లీలో డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత ఏం చేశారంటే చూడండి, కాన్సిక్వెంట్ అపాన్ ద అబోవ్ మెన్షన్డ్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రైజ్డ్ ఏ డిమాండ్ ఆఫ్ $2.51 billion ఆన్ ద PSC కంట్రోలర్స్ నేమ్డ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, BP ఎక్స్ప్లోరేషన్ అండ్ నికో వీటి మీద వేసింది. నెక్స్ట్ వచ్చేసి HDFC బ్యాంక్ లాంచెస్ ప్రాజెక్ట్ హక్ అంటే ఏంటంటే హవాయి అనుభవి కళ్యాణ్ కేంద్ర. HDFC బ్యాంక్ లాంచెస్ ప్రాజెక్ట్ హక్ టు సపోర్ట్ IAF వెటరన్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ HDFC బ్యాంక్ లాంచ్ చేసింది.
ఈ ఈ పెన్షనర్స్, వెటరన్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌కి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన పెన్షనర్స్ కానీ, వెటరన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్‌కి సంబంధించిన వాళ్ళు. సో, వాళ్ళ కోసం ఇదొక ప్రొటెక్షన్ ప్లాన్. హెచ్డిఎఫ్సి తీసుకొచ్చింది ప్రాజెక్ట్ హక్. ఇన్ దిస్ రికార్డ్ ద బ్యాంక్ హెస్ సైన్డ్ ఎంఓయూ విత్ ద ఐఏఎఫ్ త్రూ ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అకౌంట్స్ అండ్ ఎయిర్ వెటరన్ అండ్ సిఎస్సి అకాడమీ. సిఎస్సి అకాడమీ ఈ నేవీకి ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఈ రెండింటితో కలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఓయూ చేసుకుంది. అయితే ద బ్యాంక్ సెడ్ ఇన్ స్టేట్మెంట్ దట్ 25 సెంటర్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్. ఈ ప్రాజెక్ట్ హక్ అనేది ఇలాంటివి 25 సెంటర్స్ అనేవి ప్రపోజ్ చేస్తుందంట వెటరన్ కోసం. అయితే వాటిలో ఏమేమి ఏంటి కొన్ని ఢిల్లీ, బెంగళూరు, గుర్గాన్, పూణే, సికింద్రాబాద్, గౌహతి, జోధ్పూర్ అండ్ చండీగఢ్. ఇవి కొన్ని సెంటర్స్. ద బ్యాంక్ ఇన్ అసోసియేషన్ విత్ సిఎస్సి అకాడమీ విల్ ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఎంపవర్ డిఫెన్స్ సర్వీస్ వెటరన్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్ కిన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇండిపెండెంట్. ఒకరి మీద ఆధారపడకుండా ఏంటంటే వీళ్ళ కోసం ఈ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది, స్కిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద బ్యాంక్స్ అండ్ డిఫెన్స్ అండ్ సర్వీస్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ దర్ ఫ్యామిలీస్ వేర్ ఏబుల్ టు అవైల్ మోర్ దాన్ 500 G2C గవర్నమెంట్ సిటిజన్ B2C బిజినెస్ టు కస్టమర్ సర్వీసెస్. ఈ బ్యాంక్ ఇంకా ఏం చెప్తుందంటే సర్వీస్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ గవర్నమెంట్ సిటిజన్ బిజినెస్ టు కస్టమర్ సర్వీసెస్ అనేవి అవైల్ చేసుకోవచ్చు అంట. 500 సర్వీసెస్ ఉన్నాయంట అలాంటివి అవైల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 500 G2C B2C సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆధార్ సర్వీస్ అవ్వచ్చు, ఎన్పిఎస్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, బిల్ కలెక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సర్వీసెస్ అన్నీ ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేసి ఫోన్పే లాంచెస్ ఇన్సూరెన్స్ హీరోస్ క్యాంపైన్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫోన్పే అనేది ఇన్సూరెన్స్ హీరోస్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇన్సూరెన్స్ హీరోస్ ఏంటంటే ఉమెన్కి ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే లోన్ ప్రొవైడ్ చేసేది. దీంట్లో డిస్కౌంట్ ఉంటుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. ఇది ఇన్సూరింగ్ హీరోస్ అంటే ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. దీంట్లో డిస్కౌంట్ అప్ టు 30% ఇస్తారు. అయితే 15% వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద ఇస్తారు, 30% వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద ఇస్తారు. చూద్దాం న్యూస్. ఫోన్పే ఆన్ థర్స్డే లాంచెస్ ఇన్సూరింగ్ హీరోస్ క్యాంపైన్ అహెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అబ్జర్వ్డ్ on every year March 8th. As a part of the initiative, the company is offering exclusive discounts up to 30%, especially for women. ఉమెన్ కోసం మాత్రమే ఆన్ సెలెక్ట్ టర్మ్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్లాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద ఫోన్పే ప్లాట్ఫామ్. ఇది ఫోన్పే ప్లాట్ఫామ్ మీద ఎప్పటి వరకు ఉంటుందంటే March 9th, 2025 వరకు ఉంటుంది. ఉమెన్ అవైల్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ది ఫోన్పేలో. అయితే డిస్కౌంట్స్ ఇంక్లూడ్ అప్ టు 15% ఆఫ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. చెప్పాను కదా ఇందాక, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద 15% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అప్ టు 30% ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మీద 30% ఉంటుంది. అయితే ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి యూజర్స్ అంటే, ఫస్ట్ ఇన్సూరింగ్ హీరోస్ అనే బ్యానర్ని సెలెక్ట్ చేసుకోవాలి యాప్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై టర్మ్ ప్లాన్ అంటే మీరు టర్మ్ ప్లాన్ని చూస్ చేసుకొని బిగిన్ స్టార్ట్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ చేసినట్లయితే యూజర్స్ వాళ్ళు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ప్లాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేస్తే అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా కవరేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 5 పవర్ఫుల్ లెసన్స్ ఫ్రమ్ ద ఇండియాస్ ఎలక్ట్రిఫికేషన్ సక్సెస్ ఫర్ మిషన్ 300. మిషన్ 300 అంటే ఏంటంటే సహారన్ ఆఫ్రికా ఉంది కదా, సహారన్ ఆఫ్రికాలో పూర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో 300 మిలియన్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కోసం, 300 మిలియన్ పీపుల్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి, సహారన్ ఆఫ్రికాలో ఉన్న పీపుల్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి లాంచ్ చేసిన మిషనే మిషన్ 300. ఇది ఎవరు లాంచ్ చేశారంటే వరల్డ్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు. The World Bank and African Development Bank, along with key partners, have launched Mission 300, an ambitious initiative to electrify 300 million people in sub-Saharan Africa by 2030. 2030 కల్లా 300 మిలియన్ పీపుల్కి, సబ్-సహారన్ ఆఫ్రికన్లో ఉన్న 300 మిలియన్ పీపుల్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి. ఇది ఎలక్ట్రిసిటీ అంటే సోలార్ ఎలక్ట్రిసిటీ మెయిన్గా చెప్పాలంటే. మిషన్ 300 ఈజ్ ఎ లార్జ్ స్కేల్. అయితే మిషన్ 300 అంటే ఏంటో చూద్దాం. మిషన్ 300 ఈజ్ ఎ లార్జ్ స్కేల్ ఎలక్ట్రిఫికేషన్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ టు 300 మిలియన్ పీపుల్ ఇన్ సబ్-సహారన్ ఆఫ్రికా బై 2030 త్రూ గ్రిడ్ ఎక్స్పాన్షన్, మినీ గ్రిడ్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సొల్యూషన్స్. వీటి ద్వారా అంటే గ్రిడ్ ఎక్స్పాన్షన్స్, మినీ గ్రిడ్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సొల్యూషన్స్. ఎప్పుడు లాంచ్ చేశారంటే ఈ మిషన్ని 2025లో.
ఎవరు లాంచ్ చేశారంటే వరల్డ్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్, ఎనర్జీ సెక్టార్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కలిసి లాంచ్ చేశాయి. ఎయిమ్ ఏంటంటే ప్రొవైడ్ అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ టు 300 మిలియన్ పీపుల్ ఇన్ ఆఫ్రికా, యాక్సలరేటింగ్ ద ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్. అయితే ఆ 5 పవర్ఫుల్ లెసన్స్ ఏంటో చూద్దాం. మల్టీ సెక్టార్ కొలాబరేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిఫికేషన్ మోడల్, డిజిటల్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్, ఫినాన్షియల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్, సోషల్ ఇంపాక్ట్ అండ్ ఇంక్లూజన్. మల్టీ సెక్టారల్ కొలాబరేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్వెస్టర్స్, మల్టిపుల్ బ్యాంక్స్ అనేవి కొలాబరేట్ అయ్యి లార్జ్ స్కేల్లో ఎలక్ట్రిఫికేషన్ని ప్రొవైడ్ చేయాలి. హైబ్రిడ్ ఎలక్ట్రిఫికేషన్ మోడల్ అంటే ఏంటంటే నేషనల్ గ్రిడ్స్ నేషనల్ గ్రిడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. మినీ గ్రిడ్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ ఏరియాస్లో మినీ గ్రిడ్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్లో డిప్లాయ్ చేయాలి. డిజిటల్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఇలా ఇలా ఇవనేది డిప్లాయ్ చేసిన తర్వాత మినీ గ్రిడ్స్, నేషనల్ గ్రిడ్స్ ఉంటాయి కదా, మినీ గ్రిడ్స్, ఆఫ్ గ్రిడ్స్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాకింగ్ అనేది చేయాలి. కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఫినాన్షియల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ లివరేజెస్ పబ్లిక్ ప్రైవేట్ ఫినాన్సింగ్ అండ్ స్ట్రెంగ్థెన్స్ రీజనల్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్. ఫినాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాటికి సంబంధించి రీజనల్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది పెంచాలి, ఆ నెట్వర్క్ అనేది పెంచాలి. సోషల్ ఇంపాక్ట్ అండ్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి. సో దీంతో మార్చ్ 1 to 7 కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 7 to 14 అనేది సాటర్డే కానీ ఫ్రైడే కానీ అప్లోడ్ చేస్తాను వీడియో. అది కూడా 3 పార్ట్స్ ఉంటుంది. అలా ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు ఏ దానికి ఆ దానికంటే ఇప్పుడు బ్యాంకింగ్, ఫినాన్స్, ఎకానమీ న్యూస్ ఒక వీడియోలో, స్కీమ్స్ ఒక వీడియోలో, ఇంకొకటి వచ్చేసి స్కీమ్స్ ఒక వీడియోలో, బ్యాంకింగ్, ఫినాన్షియల్ న్యూస్ ఒక వీడియోలో, రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ స్పోర్ట్స్ అవ్వచ్చు, అవార్డ్స్ అవ్వచ్చు, డేస్, ఆబిచ్యూరీస్, ఫెస్టివల్స్, బుక్స్ అండ్ అదర్స్, సైన్స్ అండ్ టెక్ ఇవన్నీ ఒక వీడియోలో ఉంటాయి. అది. థ్యాంక్ యూ.